నీడ కోసం వచ్చిన పక్షిని చూసి ప్రేమ అని అనుకొని మురిసిపోయింది అంట ఆ కొమ్మ. కానీ ఎగిరిపోయాక తెలిసింది కేవలం అవసరం కోసమే అని. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. భరిస్తున్నారు కదా అని బలంగా తొక్కకండి. భరించే వాళ్లకు కోపం కూడా తెలుసు. ఒక్కసారి ఓపిక నశిస్తే తట్టుకోవడం మీ తరం కాదు. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవిత యుద్ధంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు. మనది అనుకుంటే ప్రపంచం చివర ఉన్న మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. మనది కాకపోతే గుండెలో పెట్టుకున్న గుమ్మం దాటిపోతుంది. ప్రాణం లేని ఫోన్తో గంటలు గంటలు గడుపుతాము. ప్రాణం పోసిన అమ్మతో కొద్ది నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఎంతో సంతోషపడుతుంది కదా. ఎదిగి చూపించాలి అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి? ప్రతిదీ పట్టించుకుంటూ పోతే పనికి రాకుండా పోతావు. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం దరికి రాదు. నీ ధైర్యమే నీ పెట్టుబడి, నీ సాహసమే నీ ఆస్తి. నీ కథ ఇప్పుడే మొదలైంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతమంది నిన్ను వెనక్కి లాగాలని చూసినా సరే, నీ లక్ష్యాన్ని మాత్రం వదులుకోకు. నీ పట్టుదల ముందు నీ కష్టాలు కూడా నిన్ను చూసి భయపడాల్సిందే. ఎదగడం అంటే ఒకప్పుడు నిన్ను కూర్చోమని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి రావడం. నాడు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. నేడు మంచి చూడకు, మంచి వినకు, మంచి మాట్లాడకు. కాలచక్రం ప్రతి జీవితంలో జరిగే 4 విషయాలు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, ఉన్నది నచ్చదు, నచ్చింది ఉండదు. జీవితం. నిజాయితీగా ఉన్నవాడు పొగరుగానే ఉంటాడు. ఎందుకంటే అమ్ముడు పోలేడు కాబట్టి, ఆత్మ గౌరవంతో బ్రతుకుతాడు కాబట్టి. ఈరోజు నువ్వు ఒకరిని మోసం చేస్తే రేపు కాలం నిన్ను అంతకంటే దారుణంగా మోసం చేస్తుంది. ప్రకృతి ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వదు, దేనిని వదిలిపెట్టదు. వేసవిలో సూర్యుడిని తిట్టుకున్న వాళ్ళే శీతాకాలంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ మనల్ని కాదన్న వాళ్ళే రేపటి రోజున మనల్ని వెతుక్కుంటూ వస్తారు. సంపద శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటి, అదే మంచితనం. డబ్బుని ఎంత నలిపినా దాని వాల్యూ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన వాల్యూ తగ్గదు. జీవితంలో మంచి రోజులు చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. కావాల్సింది ఓపిక, ధైర్యం, కృషి, పట్టుదల. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు.